హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాము. షార్ట్ హ్యాండ్స్ కటింగ్ అన్నమాట. అండ్ టేప్ కొలతలతోటే చూపించబోతున్నాను. అండ్ చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో. అండ్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఫస్ట్ దీనికోసం లైనింగ్ తీసుకొని, ఇది ఇలా 2 మడతలుగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని 4 మడతలుగా వేయాలి. నా వైపు నుంచి నాకు ఆపోజిట్కి 4 మడతలుగా వేసుకొని ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఇలా సర్దుకోవాలి. లైనింగ్ని తప్పకుండా తడపాలండి. తడిపిన తర్వాత మాత్రమే కటింగ్ చేసుకోవాలి. చివరన క్రాసులు ఉన్నాయి బాగా. ఆ క్రాసులు తీయడం కోసం నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో స్కేల్ కనుక ఉంటే మనకి లైన్స్ అవి కరెక్ట్గా వస్తాయన్నమాట. చివర ఎంతవరకు క్రాస్ ఉందో అంతవరకు నేను తీసేస్తున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం, 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు మనం స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి, పైపింగ్ వేసుకోవాలనుకోండి 1/4 ఇంచు ఖర్చు లైన్ వేసుకుంటే సరిపోతుంది. మనం కుట్టి తిరిగేయాలనుకోండి 1/2 ఇంచు లైన్ వేసుకుంటే సరిపోతుంది. సో కింద 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిన తర్వాత పైకి నేను 6.5 ఇంచు హ్యాండ్ హైట్ అయితే తీసుకుంటున్నానండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 6 ఇంచులు, పై వైపున 1/2 ఇంచు ఖర్చు కోసము మొత్తం 6.5 ఇంచులు. అంటే కింద నుంచి పై వరకు 7 ఇంచులు హ్యాండ్ అనమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత 6 ఇంచుల హ్యాండ్ మనకి మిగులుతుంది. హ్యాండ్ లూజు 6.5 ఇంచులు, హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి 7 ఇంచులు, హ్యాండ్ లూజు 6.5 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసము 3.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా ఒక లైన్ వేయండి. అలాగే హ్యాండ్ హైట్ దగ్గర మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి ఈ హ్యాండ్ డౌన్ వరకు 8.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టాను. ఇది చంక రౌండ్ అనమాట, 8.5 ఇంచు. ఇప్పుడు హ్యాండ్ హైట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఒక మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్కి ఇలా చిన్న చిన్న డాట్స్ వేసుకుంటూ ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇది వచ్చేసి 34 సైజ్ అనమాట బ్లౌజు. 34 సైజు బ్లౌజ్కి హ్యాండ్ డౌను 3.5 ఇంచెస్ వరకు దించుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ సైడ్ ఖర్చు కేవలం చంక దగ్గర 1/2 ఇంచు ఉంది. చేతి చివరి లూజు మాత్రము 1 ఇంచు ఉందన్నమాట. ఈ సైడు బ్లౌజ్ కట్ చేసిన తర్వాత పీసులు మిగులుతాయి కదా, ఆ పీసులు జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది. సో 2 సైడ్స్ కూడా మనకు అతుకులు పడతాయి. ఒక్కొక్క సైడు 2 ఇంచెస్ పీస్ అయితే తీసుకొని అతుకు వేసుకొని ఆ తర్వాత నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఈ చంక కాటు పెట్టాం కదా, ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడి నుంచి ఈ కింద వైపు నుంచి 2 లేయర్స్ ఓపెన్ చేసుకొని మాత్రమే ఈ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా పైకి వెళ్ళేసరికి తేలిపోవాలన్నమాట. భుజం దగ్గరగా వెళ్ళిపోకూడదు క్రాస్ అనేది. ఇలా కర్వ్ లాగా తీసుకోవాలి. అక్కడ క్రాస్ తీసినట్లుగా ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. ఈ క్రాస్ తీసిన పార్ట్ని మనం బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్న వచ్చేలాగా తగిలించుకుంటామన్నమాట. కుట్టేటప్పుడు ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా ఈ హ్యాండ్ని కుట్టుకోవాలి. ఈ సైడ్స్ వచ్చేసి ఈ బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని అతుకులుగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇలా చూపిస్తున్నా కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది లైనింగ్ కదా, ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుందాము. ఇదైతే బ్లౌజ్ పీసు, నారాయణపేట శారీ, ఇది హాఫ్ శారీ. సో హాఫ్ శారీ మీద బ్లౌజ్ అనమాట. దీనికి బార్డర్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. కాకపోతే వీళ్ళు బొద్దుగా ఉంటారు కదా, పొడవుగా హ్యాండ్స్ వేసుకుంటే ఇంకొంచెం లావుగా అనిపిస్తారు కాబట్టి షార్ట్ హ్యాండ్స్ వేయమన్నారన్నమాట. ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్కి కూడా సైడు అతుకులు వేసుకోవాలన్నమాట. సో హ్యాండ్స్ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.